హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా నోరు విప్పి మాట్లాడిన జయమ్మ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మహాదేవయ్య కృష్ణి, నీకు నీ పెండ్లాం కావాలో మేం కావాలో తేల్చుకో. నీ పెండ్లాం కావాలంటే మమ్మల్ని వదిలే, మేం కావాలంటే నీ పెండ్లాం వదిలే అని అంటాడు. అప్పుడు క్రిష్, అది నిమిషాల్లో తీసుకునే నిర్ణయం కాదు బాపు, కానీ నువ్వు చెప్పినట్లుగా నేను సత్యకి శిక్ష వేస్తాను, సతిని బయటకు పంపుతాను. కానీ నేను నా పెళ్లి రోజు ప్రమాణం చేసినట్లుగా నేను సత్యతోనే తోడు ఉంటాను. అంటే నేను సత్య ఇద్దరం కలిసే బయటికి వెళ్ళిపోతాం అని రా సత్య అని సత్యని పట్టుకొని వెళ్ళిపోతుండగా జయమ్మ ఆగు అని అంటుంది. అప్పుడు క్రిష్ జయమ్మ మాట విని నాయనమ్మ అని అంటాడు. అప్పుడు జయమ్మ, అవును క్రిష్, నీ నాయనమ్మనే మాట్లాడుతున్నాను. ఈ ఇంటి దేవత ఈ ఇల్లుని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ ఇంట్లోనే ఉంటుంది అని అంటుంది. అప్పుడు భైరవి, అత్తమ్మ, సత్య ఈ ఇంట్లో ఉండు మాకిష్టం లేదు అని అంటుంది. అప్పుడు జయమ్మ, ఈ ఇంట్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా అది ఈ జయమ్మ అనుమతితోనే ఇష్టంతోనే జరగాలి. సత్య ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. సత్య ఈ ఇంటి దేవత, ఇక్కడే ఉండాలి. నా మాట కాదు అని ఎవరైనా సత్యని ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను అని అంటుంది. అప్పుడు భైరవి, అది కాదత్తమ్మ, సత్యని కాలి ఒక రోజు అంతా కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బందీ చేసి ఉంచిండు అని అంటుంది. అప్పుడు జయమ్మ, అది నాకు తెలిసిన విషయమే, నాకు చిన్నగాడు వాడి పెళ్ళికి ముందే నాకు చెప్పిండు అని జయమ్మ కూడా క్రిష్కి సపోర్టుగా నిలుస్తుంది. అప్పుడు క్రిష్ చాలా ఆనందపడుతూ వాళ్ళ నాయనమ్మని ఇంత బాగా నాకు సపోర్ట్ చేస్తుందా అని కళ్ళని నీళ్లు పెట్టుకుంటాడు. జయమ్మ మాటకి మహాదేవయ్య, భైరవి, రుద్ర, రేణుక అందరూ ఆశ్చర్యపోతారు. రేణుక జయమ్మ మొట్టమొదటిసారిగా మాట్లాడిందని చాలా ఆనందపడుతూ ఉంటుంది. మహాదేవయ్య వాళ్ళ అమ్మ ఇన్నాళ్ళకి నోరు విప్పి మాట్లాడిందని ఆనందపడాలో లేక సతిని ఇంట్లోనే ఉండమని చెప్తుందని కోపంగా ఉండాలో అర్థం కాక అలానే ఆశ్చర్యంగా చూస్తూ వింటూ ఉంటాడు. అప్పుడు జయమ్మ మహాదేవయ్య అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య, చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు జయమ్మ, నీకు నా మాట అంటే లెక్కున్నదా లేదా అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య, నేను నిన్ను ఏ రోజైనా ఎదిరించి మాట్లాడినానా అమ్మా అని అంటాడు. అప్పుడు జయమ్మ, ఇప్పుడు నేను చెప్తున్నాను, సత్య ఈ ఇంట్లోనే ఉంటుంది, ఉండి తీరుతుంది. మీకు అది ఇష్టం లేదు, మా వల్ల కాదు, అది ఇది అని అంటే నేను కూడా చిన్నగాంతో కలిసి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య, గంత మాట అనకమ్మా, నువ్వు లేకుండా నేను ఇంట్లో ఉండలేను. ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడలేదు అని గంట కొడుతూనే మాట్లాడుతున్నావని ఎంతో బాధ ఉండేది. కానీ ఇన్నాళ్ళకి నువ్వు నోరు విప్పి నాతో మొట్టమొదటిసారిగా మాట్లాడావు. నాకు ఆ ఆనందం చాలు. సత్య ఈ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు దయచేసి ఇంకొకసారి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని మాట మాత్రం అనుకు, నేను తట్టుకోలేను అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.